ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత ఇసుక పాలసీతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. అలాగే ధాన్యం సేకరణ బకాయిలు 1000 కోట్లు చెల్లింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి 2000 కోట్లు అప్పు తీసుకునేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ధాన్యం సేకరణ విధానంలో వచ్చే సీజన్ నుంచి మార్పులు చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. నెల రోజుల పనితీరుపై మంత్రులతో చర్చించారు. లోటు బడ్జెట్లో ఉన్నామని గ్రహించి మసులుకోవాలన్నారు. అలాగే ప్రతి నెల సమీక్షలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు. తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నెల్లూరు టీడీపీ పంచాయతీ సీఎం చంద్రబాబు వద్దకు చేరుకుంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణలపై బీద రవిచంద్ర ఫిర్యాదు చేశారు. నెల్లూరు వ్యవహారాల్లో తనను పక్కన పెట్టినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ అనంతరం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ పెట్టవద్దని అధికారులు ఆదేశాలిచ్చారు. సీఎం రేవంత్ తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో పట్టుబడిన డ్రగ్స్ కేసు నిందితులకు రిమాండ్ విధించింది ఉపరిపల్లి కోర్టు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన నైజీరియాకు చెందిన అనోఖ్లా బ్లెసింగ్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ A6 గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. దీంతో చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఇదిలా ఉంటే రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్ PS లో మరో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలో 40 నుంచి 50 రూపాయలు పలికిన టమాటా ధర ఇవాళ ఏకంగా 100 రూపాయలకు చేరింది. దీంతో టమాటా కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో టమాటా రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. సచివాలయంలో తనకు కావాల్సిన పేషీని దక్కించుకున్నారు. సచివాలయం 2వ బ్లాక్లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ సిద్ధమైంది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పనిచేసిన పేషీని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. అయితే ఈ పేషీ తనకు కావాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దామచర్ల నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీలో డయేరియా విజృంభిస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత మొండితోక జగన్మోహన్ రావు. ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో వైద్య రంగం కుంటుపడిందన్నారు జగన్మోహన్ రావు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని ఏఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తింపచేయాలని కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా విద్యా కిట్లు అందకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక అదృశ్యమై 10 రోజులైనా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట వాల్మీకి సంఘం నిరసన చేపట్టింది. సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు వాల్మీకి సంఘం నేతలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు హాస్టల్స్ నిద్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో పారిశుద్ధ పక్షోత్సవాలు కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ ప్రారంభించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి రావాడ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి అధికారులు వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో హోటళ్లు, డాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పట్టణంలోని అమరావతి, తిరుమల హోటళ్లను
సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏలూరు జిల్లా పాశ్చానగరంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాలాజీ రెచ్చిపోయాడు. భార్యపై కోపం, కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తింటిపై కర్రలతో దాడి చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడి చేయటమే కాక ఒక పసిపాపను సైతం పాశవికంగా హతమార్చాడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్. పార్వతీపురం మన్యం జిల్లా కురుప్పం మండలం లేవిడి సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిపై భారీ వృక్షం నేలకూలింది. అయితే చెట్టు పడుతుండగా బైకర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ప్రధాన రహదారికి అడ్డంగా భారీ వృక్షం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనీవారి ఆస్థాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ఆనీవారి ఆస్థాన సందర్భంగా వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. స్వామివారి ఆదాయ వ్యయాలను వినిపించారు అర్చకులు. నంద్యాల జిల్లాలోని శ్రీ మహానందీశ్వరుడి ఆలయంలో ఆషాఢ మాసం శుక్లపక్ష దశమి సందర్భంగా శ్రీ కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలు, పిండి వంటలు, పట్టు చీరలతో పాటు సౌభాగ్య ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి విశేష కలశాభిషేచన చక్ర యంత్ర సహస్రాక్షి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. కోదండరామస్వామి దేవాలయం నుంచి 181 కలశాలతో మహిళలు కేరళ వాయిద్య కళాకారులచే కలిసి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం గురు పూజ, గణపతి పూజ, శ్రీ చక్ర కలశార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీశైల ఆలయ పరిసరాల్లోని వజ్రాల గంగమ్మ ఆలయ సమీపంలో పాతాళ గంగ దగ్గర వెలిసిన చంద్రలింగాన్ని చుట్టుకొని పడగ విప్పిందో నాగుపాము. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రైతు రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలు రైతుల సంఖ్యను తగ్గించేలా ఉన్నాయని విమర్శించారు. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పడమేంటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. విశ్వసనీయత లేని పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ మాటల గారడీ చేస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలమన్నారు డీకే అరుణ. ఖమ్మం జిల్లా వైరాలో రైతులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చేసిన నిబంధనలను సడలించాలని, రైతు రుణమాఫీ జీవో 567ను సవరించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ భారం నుంచి సర్కారు తప్పించుకునే యత్నం చేస్తోందంటున్నారు. రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఇలా నిబంధనలు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వాటర్ వర్క్స్, జీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇతర విభాగాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు కేంద్ర విద్యాలయం, బాలికల కళాశాలలను ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి 80 కోట్ల రూపాయలు తీసుకువచ్చి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. హైదరాబాద్ బోడుప్పల్లోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. 1వ తరగతి విద్యార్థినిపై డాన్స్ మాస్టర్ రవికుమార్ అసభ్యకర ప్రవర్తన పట్ల ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత బాలికకు న్యాయం చేసి డాన్స్ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో పలు దుకాణాల్లో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్,
లేబర్ డిపార్ట్మెంట్, సివిల్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో పనిచేస్తున్న చిన్న పిల్లలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. 18 ఏళ్లలోపు పిల్లలతో పనిచేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలోని పలువురు రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఇకపై రౌడీ షీటర్ల వ్యవహారం చాలా సీరియస్ గా ఉంటుందని ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు ఎస్ఓటీ డీఎస్పీ శ్రీనివాస్ గుప్తా. గంజాయి స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. గోదావరి నీటితో బోనాలు చేసి అమ్మవారికి అభిషేకాలతో మొక్కులు చెల్లించారు. బోనాల సమర్పణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 740 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 650 క్యూసెక్కులుగా ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉట్నూరు, ఇంద్రవెల్లితో పాటు పలు మండలాల్లో వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల్లో వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ చెరువులు, వాగుల వైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. స్కూల్ విద్యార్థులే టార్గెట్ గా కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కిరాణం షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న సునీతాదేవి గోస్వామిని అదుపులోకి తీసుకుని 9.5 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పర్మనెంట్ టౌన్షిప్ లో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. టౌన్షిప్ లోని ఒక అధికారి ఇంట్లో చోరీకి విఫలపత్నం చేశారు. ఇనుప రాడ్లు తీసుకుని దొంగలు ఇంట్లోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఎస్ఎన్ఎల్ నకిలీ 5G సిమ్ కార్డులు విక్రయిస్తున్న వ్యక్తి గుట్టురట్టయింది. బీఎస్ఎన్ఎల్ 5G సేవలు ప్రారంభం కాకుండానే 5G సిమ్ కార్డులను విక్రయించాడో వ్యక్తి. కొనుగోలు చేసిన ఒక వ్యక్తి 2G సిగ్నల్ వస్తుందని సిమ్ కార్డును అమ్మిన వ్యక్తితో గొడవకు దిగాడు. 5G సేవలను ప్రారంభించాకే సిమ్ కార్డులను విక్రయించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకురాలి భాగోతం బయటపడింది. డ్వాక్రా సంఘాలకు చెందిన 45 లక్షల రూపాయలను ఎగ్గొట్టింది. డ్వాక్రా మహిళలు బ్యాంకులో కట్టమని ఇచ్చిన డబ్బులను సొంత అవసరాలకు వాడుకుంది. అధికారులు స్పందించి తమ డబ్బులు తమకు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా జంగాలపాలెంలో మద్యం మత్తులో ఒక యువకుడు వీరంగం సృష్టించాడు. రోడ్డుపై హల్చల్ చేస్తూ వాహనదారులను కత్తితో బెదిరించాడు. యువకుడి ఆగడాలతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్ సుప్రీం జడ్జిలుగా పదోన్నతి పొందారు. కొత్త వారి నియామకంతో సుప్రీంకోర్టులోని 34 జడ్జిల పోస్టులన్నీ భర్తీ అవుతాయి. ఇకపై అత్యున్నత న్యాయస్థానం ఫుల్ స్ట్రెంగ్త్ తో పనిచేయనుంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఇతర సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 75% ఉద్యోగాలు ఇక నుంచి స్థానికులకే దక్కనున్నాయి. తమిళనాడులో విపక్ష నేతల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. మదురై జిల్లాలో ఎన్టీకే నేత బాలసుబ్రహ్మణ్యంను దాడి చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. 4 దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ సహానీ తండ్రి దారుణ హత్య బీహార్లో కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్లోని ముఖేష్ సహానీ నివాసంలో జీతన్ సహానీ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఆయన కడుపు, ఛాతీపై అనేక కత్తిపోట్లు, ఘాట్లు ఉన్నాయన్నారు. పాకిస్తాన్లో ఆర్మీ కంటోన్మెంట్ పై ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. పేలుడు పదార్థాలున్న కారుతో మిలిటరీ బేస్ గోడను ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 8 మంది పాక్ సైనికులు చనిపోయారు. దాడికి తెగబడిన 10 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటన జారీ చేసింది. జింబాబ్వేతో టీ20 సిరీస్ ను ఘనంగా ముగించిన టీమిండియా ఇప్పుడు శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ టూర్లో శ్రీలంకతో భారత్ 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ ను ఆడనుంది. పల్లకిల వేదికగా ఈ నెల 27న తొలి
నిఫ్టీ జరగనుంది. ఈ టూర్లో ఎవరుండాలనే అంశంపై కాసేపట్లో బీసీసీఐతో సెలెక్టర్లు సమీక్షించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 44 పాయింట్ల లాభంతో 80,708 వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,602 వద్ద ముగిసింది. టాప్ గెయినర్ లిస్ట్ జాబితాలో కోల్ ఇండియా, బీపీసీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, భారతి ఎయిర్టెల్ కంపెనీలు ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉంది. నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు.